తిరుపతి లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ మిగతా దేవస్థానాల్లోని ప్రసాదాల నాణ్యతపైన చర్చ మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లాంటి బలమైన వ్యవస్థ ఉన్న చోట ప్రసాదాల్లో కల్తీ జరిగిందన్న వార్తలతో భక్తులలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవం సింహాచలం అప్పన్న ఆలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. ఆలయంలో ప్రసాదంగా పంపిణీ చేస్తున్న లడ్డూ తయారీని పరిశీలించారు. లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్న ముడి సరుకుల నాణ్యతను పరీక్షించారు. అయితే లడ్డూలో నెయ్యి వాసన లేకపోవడంపైన గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సింహాచలం లడ్డూ ప్రసాదం ఎండిపోయి లడ్డూ అనే భావన కనిపించటం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సింహాచలం ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా సింహాచలం ఆలయ ప్రసాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రసాదం ఎండిపోయి లడ్డూ అనే భావన లేదని అన్నారు. అలాగే గతంలో విశాఖ డైరీ నుంచి సింహాచలం అప్పన్న ఆలయానికి నెయ్యి సరఫరా చేసేవారన్న గంటా శ్రీనివాసరావు కిలో నెయ్యి 591 రూపాయలకి కొనుగోలు చేసేవారన్నారు. అయితే వైసీపీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కిలో నెయ్యి 591 రూపాయల నుంచి 391కి తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ విధానాల ఫలితమే ఇదంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న కిలో ఆవు నెయ్యి 685 రూపాయలుగా ఉందన్న గంటా శ్రీనివాసరావు యూపీలో ఉన్న సంస్థ 391 రూపాయకే నెయ్యి సరఫరా చేస్తుందంటే ఎలా నమ్మగలమని మండిపడ్డారు. మరోవైపు తిరుపతి లడ్డూ వివాదంపైన గంటా శ్రీనివాసరావు స్పందించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి ఏం శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ నేతలు తిరిగి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం హాస్యాస్పదమంటూ విమర్శించారు. దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న గంటా శ్రీనివాసరావు ఆలయాల్లోని ప్రసాదాల్లో నాణ్యతను పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.